హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రాక్షన్స్ అనగా భిన్నాలు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే 1/3 ప్లస్ 1/4 భిన్నాలు అంటే ఏంటండి? మనకి ఇలా అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. సో అంటే న్యూమరేటర్ డినామినేటర్ అంటే ఇలా ఇస్తే 2/3 లేదా 5/4 6/2 సో ఇలా ఏవైనా ఇచ్చినట్టయితే వీడియో మనం ఎలా చెప్పుకుంటాం? భిన్నాలు అని చెప్పుకుంటాం. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వీటిని ఎలా చేయాలండి? 1/3 ప్లస్ 1/4 రెగ్యులర్ మ్యాథ్స్ మెథడ్ ఏంటండి? 3 మరియు 4 యొక్క కాసాగు కనుక్కోవాలి. కాసాగు ఎలా కనుక్కోవాలో లాస్ట్ క్లాస్ లో చూసారు కదా. ఎలా చేస్తారండి? 3కి 4కి కాసాగు 4. రెండిట్లో పెద్ద సంఖ్య ఏది? 4. 4 ఎక్కం చూడండి. 4 1 4 3లో పోతుందా? పోవట్లేదు. 4 2 8 3లో పోవట్లేదు. 4 3 12 పోతుంది. సో 12 అనేది కాసాగు అవుతుంది. అంతే కదండి. సో 12 కాసాగు అన్నప్పుడు ఇప్పుడు ఎలా తీయాలంటే 3 4 12. సో 1 ఇంటూ 4 4 3 12. సో 1 ఇంటూ 3. సో 4 ఇంటూ 1 4 ప్లస్ 3 ఎంత అండి? 7. అంతే కదా. సో ఇది ప్రాసెస్ అండి. అంటే ఇలా రెండింటికి ఫస్ట్ కాసాగు తీసుకొని కింద వాల్యూస్ కి దాన్ని కాసాగు చేసిన తర్వాత మనం ఇలా మార్చుకొని చేసుకోవాలి. సో ఇదంతా కాదు అంటే ఇదంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది అనుకుంటే కనుక దీనికి ఒక ఈజీ ట్రిక్ చెప్తాను చూడండి. ఎలాగో ఇది కామన్ అండి. 4 ఇంటూ 3 ఇంటూ 4 12 డైరెక్ట్ వేసేయచ్చు ఈజీగా. ఓకేనా. కాసాగు ఇవన్నీ కాదండి. 3 4 ఎంత? 12. సో క్రాస్ మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 1 ఎంత? 4. 3 ఇంటూ 1 ఎంత? 3. 4 ప్లస్ 3 ఎంత? అర్థమైంది కదా. జస్ట్ మనం క్రాస్ మల్టిప్లై చేసాం అంటే 1/3 ప్లస్ 1/4 ఇస్తే ఇక్కడ చూడు 4 1 4 3 1 3 3 ప్లస్ 4 ఎంత? 7 బై 4 3 12. ఓకేనండి. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి. సో ఇదే విధంగా నెక్స్ట్ కూడా చూద్దాం. సో చూసారు కదా, సింగిల్ స్టెప్ లో అయిపోతుంది మనకి. ఇంకా అంటే మనం చేసే కొద్దీ ఇంకా ఈజీగా చూసి మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. 3/5 ప్లస్ 2/3 ఇది చూడండి కింద వస్తుంది 15 5 3 ఇచ్చేయండి. 3 3 9 ప్లస్ 5 2 10 10 ప్లస్ 9 అది ఆన్సర్. ఓకేనండి. సేమ్ అన్నమాట. అంటే మనకి యాడ్ చేయమని ఏదైతే ఇచ్చారో ఎన్ని ఏ భిన్నం ఇచ్చినా సరే ఇలా ఇలా ఏమైనా భిన్నాలు ఎన్ని వచ్చినా కూడా ఎలా చేయాలి అనేది చూసారు కదా. అంటే ఇప్పుడు 1/3 ప్లస్ 1/4 వచ్చింది. ఓకే. సో అదే విధంగా 6/7 నెక్స్ట్ చూడండి. 6/7 ప్లస్ 8/7 7 into 7 7 ఎంత అండి? 49. 7 6 42 ప్లస్ 56 ఫాస్ట్ గా చెప్పాలి. అంతే కదా. 42 ప్లస్ 56 7 6 42 ప్లస్ 8 7 56 ఎలా చేయొచ్చండి ఫాస్ట్ అంటే 5 4 90 90 ప్లస్ 8 98. ఓకేనా. మన మైండ్ లో వేసుకోవచ్చండి. చూడండి 5 4 9 90 6 ప్లస్ 2 8 98 98. ఓకేనా. ఈ రెండు ఏమైనా క్యాన్సిల్ అవుతాయండి? ఈ రెండు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? 4 9 ఒకట్లు అంతే కదా. సో అర్థమైంది కదా. ఇది మనం చేసే ప్రాసెస్. సో అయితే ఇక్కడ ఒకటి చేయాలండి మనం. చెప్తా చూడండి క్లియర్ గా. 6/7 ప్లస్ 8/7. సో డినామినేటర్స్ అంటే కింద ఉన్న వాల్యూస్ రెండు సమానం ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఆ వాల్యూ వేసేసుకోండి. క్లియరా? ఓకే కదా. అర్థమైంది కదండి. ఆ వాల్యూ వేసుకున్నాక సో మళ్ళీ మీరేమి క్రాస్ మల్టిప్లై ఏం చేయక్కర్లేదు. ఆ వాల్యూ డైరెక్ట్ గా వేసుకున్నప్పుడు చూడండి 6/7 ప్లస్ 8/7 నేను ఈ వాల్యూ డైరెక్ట్ గా వేసుకుంటున్నానండి. అంటే మల్టిప్లై చేయట్లేదు. సో ఇంకేం మల్టిప్లికేషన్ చేయక్కర్లేదు. ఈ రెండు జస్ట్ యాడ్ చేయండి. 8 6 ఎంత అండి?
14. అప్పుడు ఏమవుతుందండి ఆన్సర్ ఎంత? సేమ్ అదే కదా చేసింది మనం. అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ కింద డినామినేటర్ అంటే కింద ఇచ్చిన వాల్యూ సమానంగా ఉన్నప్పుడు మనం జస్ట్ ఈ 2 యాడ్ చేసేస్తే సరిపోతుంది. కిందవి సేమ్ ఏదైతే ఉందో ఆ వాల్యూ వేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా? ఓకే. అంటే డినామినేటర్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థమైంది కదా? సో ఇదే విధంగా మీరు ఏదైనా ఇవ్వండి. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. 7/9 అనుకుందాం. ప్లస్ 4/6. ఓకే. సో దీన్ని ఎలా చేయొచ్చు? 9 ఇంటూ 6. ఓకే. 7 42 ప్లస్ 36. ఎంతండి? 42 ప్లస్ 36 78. అంతే కదండి. 7 6 42 9 40 30 70 6 2 8 78. ఓకే. సో 78/54 అనేది మనకి ఆన్సర్ అవుతుందా? లేదు. అంటే ఇక్కడ ఏమైనా మళ్ళీ ఇది మల్టిప్లై అవుతుందా వేటితో అయినా చెక్ చేసుకోవాలి. సో సారీ డివైడ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. డివైడ్ అంటే ఏం చేయాలండి? చూడండి ఏ ఎక్కంలో పోతుందో మీకు చూడండి. మూడో ఎక్కంలో ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే 5 + 4 9, 8 + 7 15. సో అంకెల మొత్తం ఎప్పుడైనా 3తో భాగింపబడితే ఆ సంఖ్య అనేది ఖచ్చితంగా భాగింపబడుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంతండి? 3 ఒకట్ల 3, 3 8 24, 3 2 6, 3 6 18. సో 2తో చూడండి 2 9లు, 2 13. సో 13/9. ఇది పోదండి ఫిక్స్ కదా! 13 అనేది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య అనేది మనకి ఎక్కడైనా కనపడితే ఖచ్చితంగా ఏంటండి? అది దేనితో కూడా డివైడ్ అనేది అవ్వదు. ఓకే. ఇదొక గుడ్డి గుర్తు మనకి. ప్రధాన సంఖ్య కనపడుతుంది అంటే అది ఖచ్చితంగా దేనితో కూడా భాగింపబడదు. 1తో ఆ సంఖ్యతో సహా. ఓకే. సో 13/9 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు. సో మీకు అర్థమవుతుంది కదా! అంటే కాలిక్యులేషన్ స్పీడ్ ఉండాలి యాక్చువల్‌గా. సో మోస్ట్‌లీ మనకి ఎగ్జామ్‌లో ఎలా ఇస్తారంటే మీకు చూడండి ఇలాగే ఇస్తారండి. కింద న్యూమరేటర్స్ అంటే కింద 2 సంఖ్యలు సమానంగా వచ్చే విధంగా అంటే ఖచ్చితంగా ఏదో ఒక షార్ట్‌కట్ అనేది దానికుంటుంది. మనం చేసే విధానం అనేది ఫాస్ట్ ఉండాలండి. ఓకేనా? సో ఇప్పుడు ఏ విధంగా అయితే మనం భిన్నాల్లో కూడికలు అంటే ప్లస్ చేసామో, అదే భిన్నాల్లో తీసివేతలు ఎలా చేయాలో చూద్దాం. సో చూడండి ఫస్ట్ క్వెషన్ ఏంటండి? ఏం చేద్దామండి ఇప్పుడు? డినామినేటర్ సమానంగా ఉంది కింద వాల్యూ. సో దీనిలో నుంచి ఇది తీసేయండి. 9 - 5 4 2 1 2 వచ్చేసింది సింగిల్‌గా ఈజీగా. ఇది మనం చేయక్కర్లే కదా! చూస్తే అర్థమైపోద్ది. 9/2 ఇది చూడంగానే మీకు అర్థమైపోవాలి. కింద 2 ఉంది. పైన 4 ఉంది. 4/2 ఎంత? 2. 2 అనేది ఆన్సర్. 9 - 5 ఎందుకు చేసామంటే ఇక్కడ ఏముంది మనకి? మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తున్నాం. అదే ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాము. ఎందుకంటే మనకి డినామినేటర్ అనేది సమానంగా ఉంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇది మనం చూసినట్టయితే 5 2 10, 2 3 6 - 5 1 5. అర్థమైంది కదండి. 2 3 6, 5 1 5. అంటే స్పీడ్‌గా వెళ్తున్నాను అనుకోవద్దు. కొంచెం అర్థం చేసుకోండి. ఎలా అనేది 5 2 10. ఓకేనా? 5 ఇంటూ 1 5. 2 ఇంటూ 3 6. 6 - 5 ఎంతండి? 1. 1/10. 1/10 అనేది దీని యొక్క ఆన్సర్. క్లియర్ అండి? సో, స్పీడ్ పెరుగుతుంది కదా! అంటే మనం చేసే కొద్దీ ప్రాక్టీస్ చేసే కొద్దీ స్పీడ్ అనేది ఖచ్చితంగా మనం పెంచుకోవచ్చనమాట భిన్నాలు ఇచ్చినప్పుడు. సో, భిన్నాలు ఇస్తే పెద్ద కష్టమైతే కాదండి. మనం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయగలిగితే ఫాస్ట్‌గా చేసేయొచ్చండి. మీరు నోట్‌తో చూసి చెప్పేయండి ఇది మామూలుగా. ట్రై చేయండి నోట్ చెప్పడానికి. కింద 2 5లు 10. 10 మైండ్‌లో పెట్టేసుకోండి అట్లా వదిలేయండి. ఇక్కడ చూడండి 5 ఏళ్ల 35. 35 - 2 4 8. 35 - 8 అంటే 27. 27/10 ఆన్సర్. స్టెప్పే కదండీ డైరెక్ట్‌గా. అంటే మనం చేసుకోవడం రావాలి. ఫాస్ట్ కాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి? 5 ఏళ్ల 35. 4 2 8. 35 నుంచి 8 తీసేయాలి. ఇది మైండ్‌లో ఏసుకోవాలండి. 35 నుంచి 8 తీసేయాలంటే మళ్ళీ మనం ఎలా తీయాలి ఏంటి అనేది జస్ట్ చూడండి. 35లో 5 తీస్తే 30 రౌండ్ ఫిగర్ అయిపోయింది. 5 తీసేసాం ఇంకేందులో 3 ఉంది. 3 తీసేయండి 27. అలా కాలిక్యులేట్ చేసుకోండి. 27 + 8 35. సో 35 నుంచి 8 తీస్తే 27 అనేది మనం మైండ్‌లో కాలిక్యులేట్ చేసుకోవాలి. మళ్ళీ మనం పెన్ను, పేపర్ అనేది యూజ్ చేయకూడదు. ఓకేనా? సో మీరు చూసారు కదా! ఇవి మొత్తం కూడికలు మరియు తీసివేతలు. అంటే భిన్నాల్లో మనం కూడాలి అన్నా, తీసివేయాలి అన్నా ఎలా చేయాలో చూసారు కదా!
ఇప్పుడు మనం ఇదే భిన్నాల్లో మల్టిప్లికేషన్ అంటే గుణిజాలు మరియు భాగాహారం మొత్తం అంటే మల్టిప్లికేషన్ డివిజన్ ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే 1/3 ఇంటూ 1/4 దీనికి ఏం లేదండి, డైరెక్ట్గా వేసుకోవడం. అర్థమైంది కదా? పైవి ఒకటి పైవి పై దాంతో మల్టిప్లై చేశాను, కిందది కింద దాంతో మల్టిప్లై చేశాను, అంతే, ఏం చేయలేదు, గురించాను అంతే. అదే విధంగా రెండోది చెప్పండి. ఇంటూ మీరు ట్రై చేయండి, చూడండి ఒకసారి ఏమవుతుంది. 15 6 6/15 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనండి. సో ఈ బేసిక్స్ అండి, ఇవి కొంచెం డెప్త్కి ఇచ్చినా కూడా మనం చేయొచ్చు, పెద్ద కష్టం అయితే కాదు. ముందు మన కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి, ఫాస్ట్గా స్పీడ్గా. 6/7 ఇంటూ 8. ఇప్పుడు క్వశ్చన్ ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఏం చేద్దాం మనం అంటే, మీరు ఇలా ఇచ్చినప్పుడు ఏం లేదండి, 6/7 దీన్ని ఎలా అనుకోవచ్చు మనం, అంతే కదండి. ఒక 8 ఇచ్చండి, 8/1 8 ఒకటే కదా. సో ఏమవుతుంది అప్పుడు 48/7 అవుతుంది, అంతే కదా. 7 ఇంటూ 1 7, 8 6 48, లేదా 6 8 48. ఎక్కాలని 20 వరకు పర్ఫెక్ట్ గా ఉంటే క్యాల్కులేషన్ అనేది చాలా స్పీడ్ గా వస్తుంది. 20 వరకే, మనం 100 ఎక్కాలు ఏం నేర్చుకోనక్కర్లేదు. కేవలం మొదటి 20 ఎక్కాలు పర్ఫెక్ట్ గా ఉంటే క్యాల్కులేషన్ స్పీడ్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుందండి మీది. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసారు కదా, మల్టిప్లై చేయడం అనేది పెద్ద కష్టం అయితే కాదు. సో ఈజీ అండి. పై న్యూమరేటర్ పై ఇచ్చిన పై వాటితో, కింద ఇచ్చిన కింద వాటితో చేయగలిగితే మనం ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ 9/2 డివైడెడ్ బై 5/2. చిన్న లాజిక్ అండి ఇక్కడ. సో 9/2 5/2 చే భాగింపబడితే అంటే ఈ భిన్నాలు, సో ఆన్సర్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి, 9/2 డివైడ్ బై 5/2 క్వశ్చన్ ఇలా వచ్చినప్పుడు ఒకటే అండి, చూడండి, ఇంటూ ఇంటూ డివైడ్ బై ఇంటూ ఒక సేమ్ అవుతుందండి, ఇది రివర్స్ అవుతుంది అంతే. దీన్ని చేసిస్తే ఆన్సర్ వస్తుందండి. 18/10 అంటే 2 5 2 9 9/5 అనేది ఆన్సర్ అండి. అర్థమైంది కదా? మనం ఏం చేస్తున్నాం, దీన్ని రివర్స్ చేసుకుంటున్నాం. ఎందుకని, ఇక్కడున్న మనం అంటే భాజకాన్ని తీసుకెళ్లి మనం గుణిజంగా మారుస్తున్నాం. అంటే డివైడ్ బై అనేది ఇంటూ అవుతుంది అంటే ఏమవుతుందండి, ఈ నెంబర్స్ రివర్స్ అవుతాయి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఓకేనా? సేమ్ అదే విధంగా సెకండ్ చూడండి, మీకు అర్థమవుతుంది. 3/5 డివైడెడ్ బై 1/2 అన్నాడు అంటే ఏం చేస్తారు, అంతే కదా, అదే కదా ఆన్సర్. అర్థమైంది కదా? సో మనం డివిజన్ లో ఉన్నది అంటే, ఎప్పుడైతే డివిజన్ లో ఉన్నది తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం, హెచ్ వేస్తున్నాం అంటే ఓకేనా, గుణిస్తున్నాం. గుణించినప్పుడు ఏమవుతుంది, రివర్స్ అవుతుంది నెంబర్. 1/2 ఇచ్చాడు కాబట్టి రివర్స్ చేస్తే ఏమైందండి, 2/1. అదే విధంగా లాస్ట్ కూడా చూడండి, 7/2. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకే ఈజీగా అర్థమవుతుంది, పెద్ద కష్టం కాదు. ఓకే, అంతే కదా ఆన్సర్, 35/8. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే అంటే ఇంతవరకు మనం చూసినన్ని భిన్నాలండి. సో మనకి ఇంకో కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ఇలా ఇచ్చినప్పుడు చేస్తున్నాం, ఈజీగానే ఉంది, ఓకే. మనం మిశ్రమ భిన్నాలు అని ఇస్తారు. మిశ్రమ భిన్నాలు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో మనం మిశ్రమ భిన్నాలు ఇచ్చినప్పుడు వాటిని భిన్నాల్లోకి ఎలా మార్చుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలా మందికి ఇది ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. ఎలా మార్చుకోవాలని తెలుసుకోవాలి మనం. తెలుసుకోగలిగితే గనక చాలా ఈజీ అండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదేంటండి, మిశ్రమ భిన్నం అంటారు. 5 3/5 మైనస్ 2 1/10. సో ఫస్ట్ అసలు 5 3/5ని మిశ్రమ భిన్నం నుంచి భిన్నంలోకి మార్చుకోండి. మనం భిన్నంలోకి మార్చుకోకుండా చేయలేమండి ఇలా.
వీటిని సాల్వ్ చేయాలి అంటే ఇట్లా వచ్చినప్పుడు క్వశ్చన్స్ వీటిని మనం ఖచ్చితంగా సాల్వ్ చేయాలి అంటే కనుక మనకిచ్చిన మిశ్రమ భిన్నాన్ని భిన్నాల్లోకి మార్చుకోవడం ఎలాగో తెలియాలి. సో ఫస్ట్ చూడండి 5, 5, 3/5 కదా! చూడండి 5 ఇంటూ 5 5 5 ఎంత 25 ఇక్కడ ప్లస్ చేయాలి. ఎంత 28/5 అర్థమైందండి? 5 5 25 ప్లస్ 3 సరే ఇది మనం క్రాస్ చెక్ చేద్దాం. ఇది కరెక్టా కాదా? సో చూడండి మామూలుగా 28/5 చెప్పాం కదా! 5 5 ఎంతండి? అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది మీకు? ఎలా అంటే చూడండి. ఫస్ట్ ఈ 5 ఏసుకోండి. 3/5 అర్థమైంది కదండీ! ఒక సంఖ్యను మనం భాగించినప్పుడు వచ్చే శేషం బై భాగఫలాన్ని ఏసుకుంటాం. ఆ సంఖ్య మరియు శేషము బై భాగఫలం. అప్పుడే మనం దాన్ని మిశ్రమ భిన్నం అంటాం. సో దీన్నే మనం ఏం చేస్తాం సింప్లిఫై చేసి 28/5గా రాసుకుంటాం. సో ఇచ్చిన క్వెషన్‌లో ఏముందండి 5 3/5 అంటే అర్థం ఏంటండి 28/5 అనేది మనం వచ్చింది. సో ఇది ఫాస్ట్‌గా చేయగలగాలి. చూసి చేయొచ్చు కదండీ. 5 ఇంటూ 5 25 ప్లస్ 3 28. సో 28 కింద 5 అనేది కామన్. ఓకే. 28/5 మైనస్ ఇది కూడా చూడండి 10 ఇంటూ 2 20 20 ప్లస్ 1 21 బై కింద ఎంత ఉందండి 10 వచ్చేసింది కదండి. మిశ్రమ భిన్నాలు ఏమైనా ఇప్పుడు భిన్నాలు అయిపోయినాయి. సో ఇప్పుడు ఇది మీకు కష్టమైతే కాదు కదా! మీకు ఆల్రెడీ తెలుసు కదా! ఓకే. సో ఇప్పుడు వీటిని చేయండి. అంటే 280 మైనస్ 21 5లండి. 25 100 1 5 5 105 అర్థమైంది కదా! ఎలా వేసాను? సారీ ఒక్క నిమిషం అండి. 5 ఇంటూ 10 ఓకే. వీటికి భేదం ఎంతండి? ఎలా చేయొచ్చు? 280 మైనస్ 105 సరే 100 అనుకుందాం. 280 నుంచి 100 తీస్తే ఎంత? 180. 180 నుంచి ఇంకొక 5 తీసేయండి. ఎందుకంటే ఎక్స్‌ట్రా 5 ఉంది కదా! తీసేయండి. ఎంత అయిద్ది? 175 ఓకేనా? 175/50 25 రెండ్లు 7 7/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా అండి? సో అంటే ఇది మీకు లాంగ్ ప్రాసెస్ అయ్యుండొచ్చు. బట్ స్టిల్ మీరు చూసినట్టయితే ఓకే. మనం మిశ్రమ భిన్నాన్ని భిన్నాల్లోకి మార్చుకునే టైం గనక సేవ్ చేసుకోగలిగితే ఇది పెద్ద కాలిక్యులేషన్ పెద్ద టైం పట్టదండి. సో 2 స్టెప్స్‌లో అయిపోతుంది. కాకపోతే మనం కాలిక్యులేషన్ అనేది ఖచ్చితంగా చాలా చాలా స్పీడ్‌గా ఉండాలి. అప్పుడే మనం ఇది చాలా తేలిగ్గా చేయగలం. ఓకేనండి? సేమ్ అదే విధంగా నెక్స్ట్ క్వెషన్ చూసినట్టయితే ఎంతుందండి 5 2/3 ఇది మీరు చూడండి ఒకసారి మళ్ళీ. మీరే ఓన్‌గా ట్రై చేయండి. ఫస్ట్ 5 2/3 మైనస్ 4 ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఓన్‌గా ట్రై చేసి తర్వాత ఆన్సర్ చూడండి. ఓకే. సో ముందు మార్చుకోండి. ఇప్పుడు నోట్‌తో మార్చుకోవచ్చుగా చూసి. 5 3 15 ప్లస్ 2 ఎంత? 17 బై 3 మైనస్ 4 4 16 ప్లస్ 2 18 బై 4 ఇక్కడ ఏమవుతుంది కింద 12 అవుతుంది. 17 4 20 వరకు ఎక్కాలొస్తే ఈజీ చెప్పొచ్చు. 17 4 68 అని. 18 3 54 ఇట్లా వచ్చినప్పుడు యాడ్ చేయడం ఎంత చెప్పా కదా! 6 5 ఎంత 11 8 4 12 అంటే 110 12 ఎంత? 122 బై 12 ఇది దేనితో దేనితో మనకి అంటే కొట్టివేయచ్చు చూడండి. 2 3 2 6 12 ఆన్సర్ ఎంత అవుతుందండి? 21 అర్థమైంది కదా! సో అంటే స్పీడ్‌గా చేశాను అనుకోకండి. మీరు చిన్నగా ట్రై చేయండి. 5 3 15 ప్లస్ 2 ఎంత? 17/3 మైనస్ 4 16 ప్లస్ 2 ఎంత? 18/4 సో 17/3 మైనస్ 18/4 ఎలా చేయాలో అర్థమైంది కదా! సో 17 4 68 ప్లస్ 18 3 54 ఓకే. సారీ అండి. ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏముందండి మనకు మైనస్ ఉంది కదా! సో మీకు 2 ప్లస్ చెప్పా కదా!
సారీ, ఇది కరెక్ట్‌గా చేసాం మనం. సో, ఇది చూడండి 17/3 మైనస్ కదండీ! 18/4 క్వెషన్ మార్క్. ఓకే. కింద 12 కామను. సో, 17 4 68 మైనస్ 54 అండి. ప్లస్ చేసాం మనం. సారీ. సో, 54 68 ఎంతండి తేడా భేదం? 14/12. 2 6లు 2 7. సో, 7/6 అనేది ఆన్సర్. ఓకే. ఈజీగా అయిపోయింది కదండీ! సో, అర్థమైంది కదా! 17 4 ఎంత? 17 ఇంటూ 4 68. 18 ఇంటూ 3 54. 68 నుంచి 54 తీసేస్తే 14 మిగులుతుంది. బై కింద ఎంత ఉందండి మనకి? 12. సో, 2 6లు 12, 2 7లు 14. 7/6. ఓకే. సో, ఇది సరి చేసుకోండి. సారీ అండి. కొంచెం అంటే ఇది ఫస్ట్ మనం ప్లస్ చేసాం. ప్లస్ కాదు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది. సో, అర్థమైంది కదా! మనకు ఆన్సర్ ఏమవుతుందప్పుడు? 7/6. ఓకేనా? ఇదే విధంగా మీరు ఇంకా చాలా మిశ్రమ భిన్నాలు ఏవైతే ఉన్నాయో మిశ్రమ భిన్నాలు మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మిశ్రమ భిన్నాల్ని భిన్నాల్లోకి మార్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా మార్చుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇప్పుడు 7 1/2 ఉంటే మనం చెప్పేయాలండి 14 ఒకటి 15/2 అని. 7 1/2 అంటే 15/2. అంతే కదా! సరే జనరల్‌గా ఆలోచిద్దాం. 7 1/2 అంటే అర్థం ఏంటండి? 7:30. 7:30 అంటే అర్థం ఏంటండి? 15. 7:30 డబుల్ చేస్తే 15 కదా! 15లో సగం 15/2. అంతే కదండీ! 7 1/2 అంటే 7:30. 7:30 అంటే అర్థం ఏంటి? 7:30 డబుల్ చేస్తే ఎంత? 15 కదా! ఇక్కడ ఏం చేస్తున్నాం? 15ని 2తో భాగిస్తున్నాం. అంటే సగం చేస్తున్నాం. 15 సగం చేస్తే ఏమవుతుంది? 7:30 అవుతుంది. ఓకే. జనరల్‌గా ఆలోచిస్తే. బట్ కాలిక్యులేట్ చేసేటప్పుడు అంటే మనకి అన్ని అరలో ఇట్లా రావు కాబట్టి చెప్తున్నాను. 7 1/5 ఉంది సపోజ్. 7 ఇంటూ 5 35 ప్లస్ 1 36/5. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఇది ఇక్కడ ఇంటూ చేయాలి. అంటే ఇక్కడ మనం గుణించాలి. ఇక్కడ మనం కూడిక ఐ మీన్ యాడ్ చేయాలి అని చెప్పేది మాత్రం గుర్తుంచుకోండి బాగా. సో, 7 5 35 1 36/5. 36/5 అనేది 7 1/5ని మనం ఇలా రాసుకోవచ్చనమాట. మిశ్రమ భిన్నాన్ని భిన్నం రూపంలో మార్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. సో, దీంతో మీరు ఐ మీన్ మీకు భిన్నాలు, మిశ్రమ భిన్నాలు, దీని ముందు కాసాగు, గాసాబా, కూడికలు, తీసివేతలు. సో, ఫ్రమ్ ది బేసిక్స్ నంబర్ సిస్టమ్ అంటే సంఖ్యాశాస్త్రం. అసలు సరి సంఖ్య అంటే ఏంటి? బేసి సంఖ్య అంటే ఏంటి? ప్రధాన సంఖ్య అంటే ఏంటి? పూర్ణ సంఖ్యలంటే ఏంటి? తర్వాత కూడికలు, తీసివేతలు. ఓకేనా? భాగాహారాలు, గుణిజాలు మొత్తం అంటే అడిషను, మల్టిప్లికేషను, సబ్‌స్ట్రాక్షను, డివిజను. సో, ఇవి అన్నీ అయిపోయినాయి. తర్వాత ఎల్‌సీఎం డివిజిబిలిటీ రూల్స్ భాజనీయత సూత్రాలు కూడా అయిపోయినాయి. అంటే ఏ నంబరు ఏ సంఖ్యతో ఎలా భాజించ భా 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 భాగింపబడుతుంది అనేది కూడా మనం కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే. కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలు మొత్తం ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లో చూసుకున్నాం కాబట్టి, సో, ఇప్పుడు మనం అంటే ఒక వర్క్ చేయగలమండి. అంటే నెక్స్ట్ మనం బాడ్ మాస్‌కి మూవ్ అవ్వడానికి సో, నెక్స్ట్ ఏంటండి? బాడ్ మాస్. మ్యాథ్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. మనకిచ్చే ఏదైనా క్వెషన్స్ గనక సింప్లిఫికేషన్ అంటారు. సింప్లిఫికేషన్స్ క్వెషన్‌లుంటాయి. అంటే దానికి మనకేం రావాలండి? కూడికలు, తీసివేతలు అసలు. అంటే ప్లస్‌లు, మైనస్‌లు, ఇంటూలు, డివిజన్‌లు మరియు ఎల్‌సీఎము. ఓకేనా? ఇలా ఫ్రాక్షన్స్ ఇవన్నీ. అంటే ఈ భిన్నాలు ఇవన్నీ. ఇవన్నీ వచ్చుంటే గనక సింప్లిఫికేషన్ అనేది మనకి ఈజీ అవుతుందండి. దాని గురించే ఇప్పుడు మనం ఈ బేసిక్స్ అన్నీ కవర్ చేసుకుందాం. సో, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాడ్ మాస్. బాడ్ మాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో బాడ్ మాస్ అనేది మనం ఫాలో అవుతాం. ఇచ్చిన ప్రతి ఒక్క సింప్లిఫికేషన్ అంటే ఒక క్వెషన్ ఇచ్చి మనం దాన్ని చేయమంటే ఇప్పుడు మీరు తెలుసుగా దాంట్లో మనం అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను ఇయన్నీ ఉంటాయి. ఓకేనా? అవన్నీ కలిపి ఒక క్వెషన్‌లో ఇస్తాడు. ఓకేనా? ఇచ్చినప్పుడు ఏది ముందు చేయాలి? ఎలా చేయాలి? ఓకేనా? దాన్ని ఎంత ఫాస్ట్‌గా చేయాలి? అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాడ్ మాస్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇంతవరకి ఈ వీడియో అండి. ఇంకోటి దీనికి ముందు టాపిక్స్ కూడా చూడకపోతే ఖచ్చితంగా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ బేసిక్స్ వరకి అంటే ఈ వీడియో వరకు స్ట్రాంగ్‌గా ఉంటే నెక్స్ట్ బాడ్ మాస్, బాడ్ మాస్ తర్వాత నుంచి మొత్తం అర్థమెటిక్ టాపిక్స్ అండి. అనగా శాతాలు, సరాసరి, ఓకేనా? భాగస్వామ్యం ఇలా మనం ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ వెళ్తాం. ఓకేనా? టైం తీసుకున్నా కూడా ఒక్కొక్క టాపిక్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. 45 మినిట్స్ పట్టొచ్చు. కొంచెం ఎక్కువ టైం అయినా సరే ఫ్రమ్ ది స్క్రాచ్ అంటే బేసిక్స్ నుంచి చెప్తాను.
క్లియర్‌గా ఎలా తీసుకుంటాము, శాతాలనేవి ఎలా చేస్తాము, ఓకేనండి. సరాసరి అనేది ఎలా చేస్తాము. నేను క్లియర్‌గా ఫస్ట్ బేసిక్స్ చెప్పి ప్రీవియస్ క్వెషన్స్ ఉంటే 1 ఆర్ 2 క్వెషన్స్ మోడల్స్ సాల్వ్ చేద్దాము. సో, మీకు అర్థమవుతుందన్నమాట ఈజీగా. ఓకేనండి. దీనికి సంబంధించింది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా ఏమైనా అంటే కొత్త క్వెషన్స్ ఉన్నా, కొత్త డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఎవరైతే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్? యాహ్! థాంక్స్ ఎవ్రీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.